ఫ్రెండ్స్, నేను వాణి. వెల్కమ్ టు మై ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి. ఇవాళ వీడియో ఏమంటే చామంతి మొక్కల గురించండి. ఇవన్నీ కూడా నావి లాస్ట్ ఇయర్ చామంతి మొక్కలు. ఇవన్నీ కూడా నేను లాస్ట్ ఇయర్ మన సమ్మర్ స్టార్ట్ అయినప్పుడు లాస్ట్ ఇయర్ ప్లాంట్స్ అన్నీ కూడా ఏ విధంగా సేవ్ చేసుకోవాలి అనేది ఒక వీడియో అయితే పెట్టానండి. సో నేను లాస్ట్ ఇయర్ సేవ్ చేసుకున్న మొక్కలన్నీ ఏ విధంగా ఉన్నాయి అనేది మీకు చూపిస్తానండి. ఇప్పుడు మనకు జూన్ మంత్ అయితే వచ్చేసింది కదా, అంటే జూన్ మంత్ వచ్చిందంటే మనకి చామంతి మొక్కలకి గ్రోత్ స్టేజ్ స్టార్ట్ అయినట్లే ఫ్రెండ్స్. జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 months కూడా ఈ మొక్కలకి గ్రోత్ స్టేజ్. సో మనం ఇప్పుడు గ్రోత్ స్టేజ్ లో ఉన్నాం కాబట్టి ఈ మొక్కలన్నిటిని ఇప్పుడు రీపార్ట్ చేసుకోవడం లేదా కొమ్మల్లో నాటుకోవడం, మన దగ్గర లేని కొత్త కలెక్షన్ ఏదైనా తెచ్చి పెట్టుకోవడం ఇది సీజన్ అన్నమాట. సో ఇవాళ వీడియో ఏమంటే ఈ చామంతి మొక్కలు, ఈ మొక్కలన్నీ కూడా లాస్ట్ ఇయర్ మొక్కలే అండి. ఈ మొక్కలన్నిటినీ కూడా నేను పెద్ద పెద్ద మొక్కల కింద అలాగే షేడెడ్ లో పెట్టాను. ఎండవేడికి మొక్కలు చనిపోతాయని మనము లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ సీజన్ లో వీటిలన్నిటినీ చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసేసి వాటిని నాటినాం కదా. చూడండి ఈ మొక్కలన్నీ కూడా ఎన్ని మొక్కలు అయినాయో కదా. ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ మొక్కలే అండి. కాబట్టి మనము ఈ మొక్కలన్నిటిని ఇప్పుడు రీపార్ట్ చేసుకోవాలి. మోస్ట్లీ అన్ని మొక్కలైతే బ్రతికినట్లే అండి. ఒకవేళ 1, 2, 3 మొక్కలు ఒకవేళ డల్ గా ఉన్నా కూడా మనం ఇప్పుడు రీపార్ట్ చేసుకోవడమో లేదా వాటి కటింగ్స్ తీసి పక్కన నాటేసుకుంటే అవి కటింగ్స్ ద్వారా కూడా బాగా చక్కగా వచ్చేస్తాయండి. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏమిటంటే ఏవైనా మనకి కొత్త వెరైటీ మొక్కలు కావాలంటే కటింగ్స్ ద్వారా మొక్కలను పెంచుకోవాలన్నా కూడా మనకి ఇది కరెక్ట్ టైం అండి. లేకపోతే మనం రీపార్ట్ చేసుకోవడానికి కూడా ఇది మనకి కరెక్ట్ టైం అన్నమాట. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనము ఈ టైంలో జూన్, జూలైలో రీపార్టింగ్ చేసుకున్నాం కదా. అప్పటి నుంచి మళ్ళీ మనకి 1 year అయిపోయింది. సో ఈ మొక్కలకు కావాల్సిన ఫర్టిలైజర్స్ లో మనం ఇచ్చిందంతా న్యూట్రియన్స్ అంతా వాటికి సరిపోయి ఉంటాయి. సో ఇప్పుడు మనము ఈ మొక్కలన్నిటినీ కూడా రీపార్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనకి గ్రోతింగ్ స్టేజ్ కాబట్టి ఇక ఈ మొక్కలన్నీ మనకి బుషీగా పెరిగి సీజన్ టయానికంతా మంచి ఫ్లవరింగ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, నా మొక్కలన్నిటిని చూసారు కదండి. నేను పెద్ద మొక్కల కింద పెట్టుకోవడం వల్ల నా మొక్కలన్నిటిని కాపాడుకున్నాను కదా. ఇప్పుడు మనకి రెయినీ సీజన్ వచ్చిందంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అయితే వచ్చేస్తాయండి. కాబట్టి మనము ఈ ప్లాంట్స్ ని ఎక్కడ వర్షాలు ఎక్కువ పడవో ఆ ప్లేస్ లో మన ప్లాంట్స్ అన్నిటిని ఉంచుకోవాలి. దాంతో పాటు అప్పుడప్పుడు ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుకోవాలంటే సాఫ్ ఫంగిసైడ్ వాటర్ని అప్పుడప్పుడు ఇస్తూ ఉన్నాం అనుకోండి, మన ప్లాంట్స్ ని ఈజీగా మనం సేవ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు వందల కొద్ది మొక్కలు కావాలంటే ఒక మొక్క నుంచి స్టెమ్స్ కట్ చేసుకొని ఇసుకలో పెట్టేసుకుంటే చాలా చక్కగా నాటేసుకుంటాయండి. అలా కాకుండా ప్రతి మొక్కను ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలంటే ఈ వీడియో మీ అందరికీ చాలా యూస్ఫుల్ అవుతుందండి. దానికి కావాల్సింది ఏమంటే మట్టి మిశ్రమం అండి. ఈ మట్టి మిశ్రమంలో మనము ప్లాంట్స్ ని నాటేసుకున్నామంటే చాలా హెల్తీగా చక్కగా గ్రో అయిపోతాయి. కాబట్టి మనకి సాయిల్ మిక్స్ తయారు చేసుకోవడానికి ముఖ్యంగా కావాల్సింది ఏమంటే గార్డెన్ సాయిల్ అండి. అది ఓల్డ్ అయినా కూడా మనకి యూస్ఫుల్ అన్నమాట. బూడిదండి, ఇది ఫంగిసైడ్ పెస్టిసైడ్ కాబట్టి బూడిద యూజ్ చేస్తున్నాను. తర్వాత పశువుల ఎరువు అండి, ఇది ఎంత పాతదవుతే అంత మంచిది అన్నమాట. ఈ మట్టి మాత్రం చాలా ఓల్డ్దే నేను యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే సమ్మర్ లో బాగా ఎండబెట్టాను. ఇది రైస్ పొట్ అండి. ఈ రైస్ పొట్ అనేది మనకి మట్టి అనేది చాలా గుల్లగా ఉండడానికి యూజ్ అవుతుంది. ఇది గోధుమ గడ్డి బెడ్స్ అండి. గోధుమ గడ్డి అయిపోయిన తర్వాత ఈ బెడ్స్ ఉంటాయి కదా, అవి కూడా అంటే ఇది నేను ఇసుకలో వేసాను కాబట్టి ఇసుక కూడా ఇందులో యాడ్ అయిపోతుంది. మట్టి మిశ్రమం గుల్లగా పొడిగా ఉండాలంటే మాత్రం కంపల్సరీ ఇసుక కలపండి. ఇసుక, రైస్ పొట్టు అన్ని 50% తీసుకున్నాను. మట్టి గార్డెన్ సాయిల్ 50% తీసుకున్నాను. కంపోస్ట్ 25% తీసుకున్నానండి. తర్వాత నేను ఇందులో మెటా పవర్ కలుపుతున్నానండి. ఇది చీమలు, పురుగులు రాకుండా కలుపుతున్నాను. ఇవి కాకుండా మనము జీవన ఎరువులు ఉంటాయి కదండి, ట్రైకోఫోడర్, సుడామోనాస్, ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ మట్టిలో యాడ్ చేసి పెట్టి ఉన్నాను. ఇవన్నీ కూడా మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నుంచి మన మొక్కలను కాపాడుకోవడానికి ఉపయోగపడతాయండి. ఈ నీమ్ కేకు, సుడోమోనాస్, ట్రైకోఫోడర్ ఇవన్నీ కూడా మనకి ఈ రైనీ సీజన్ లో మట్టి ద్వారా మొక్కకు ఎలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుకోవడానికి చాలా చక్కగా ఉపయోగపడతాయండి. ఫైనలీ మన మట్టి చూడండి ఎంత మంచిగా గుల్లగా తయారైందో. ఇందులో మనము ప్లాంట్స్ నాటామనుకోండి చాలా చక్కగా అయితే మనకి గ్రో అయిపోతాయి. ఫ్రెండ్స్, ఈ మొక్క చూడండి ఎంత హెల్తీగా ఉందో. ఇది సమ్మర్ అంతా బాగా తట్టుకొని నిలబడిందండి. ఈ మొక్క అయితే కొద్దిగా డల్ గా ఉంది. కొన్ని కొమ్మలు కూడా ఎండిపోయి ఉన్నాయండి. మనం ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నప్పుడు ఈ ఎండిపోయిన ఆకులు కానీ ఎండిపోయిన కొమ్మలన్నీ తీసేయండి.
ఇలా తీసేసుకున్న తర్వాత చక్కగా మనము తయారు చేసుకున్న కొత్త మట్టిలో నాటేసుకుంటే మొక్క చాలా చక్కగా హెల్తీగా పెరుగుతుంది. ఈ పాత మట్టిని ఇందులో యాడ్ చేసుకోకండి, అందులో ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. మళ్ళీ మనం బాగా ఎండబెట్టి రీయూజ్ చేసుకోవచ్చు ఈ మట్టిని. మళ్ళీ మనము నాటే ముందు కొన్ని వేర్లు అయితే కుళ్ళిపోయి ఉంటాయండి, గమనించుకోవాలి. వాటన్నిటిని తీసేసి అన్హెల్తీగా ఉన్న లీవ్స్ కానీ కొమ్మలు కానీ అన్నిటినీ తీసేసి ఈ డల్గా ఉన్న మొక్కను మళ్ళీ కొత్త మట్టిలో నాటామనుకోండి, చక్కగా మళ్ళీ మనకు ఈ మొక్క అనేది నాటేసుకుంటుంది. ఏ కుండీలో అయితే మనం మొక్కను నాటాలనుకుంటున్నామో ఆ కుండీకి డ్రైనేజ్ సిస్టమ్ బాగుందా లేదా చూసుకోవాలండి. ఈ హోల్స్ అడ్డంగా మనం రాళ్ళు కానీ బొగ్గును కానీ ఏదైనా మనం అడ్డం పెట్టామనుకోండి, మట్టి అనేది కింద పోకుండా ఉంటుంది. అప్పుడు రైనీ సీజన్లో కూడా వర్షాలు పడినా కూడా ఈ మొక్క అనేది కుళ్ళిపోకుండా ఉంటుందండి. ఈ విధంగా మనం నాటుకుంటే మొక్కలు అనేది చాలా హెల్తీగా పెరిగి జూన్, జూలై, ఆగస్టులో కూడా బుషిగా పెరుగుతూ మొగ్గలు కూడా స్టార్ట్ అవుతాయండి. ఫ్రెండ్స్, ఒక మొక్కల నుంచి మనం 100 మొక్కలు తయారు చేసుకోవాలంటే ఇదే ప్రాసెస్ అండి. చూడండి, నాకు ఇక్కడ పక్కనే ఒక 3-4 పిలకలు అయితే వచ్చేసాయి కదా, దీన్ని ట్రాన్స్ప్లాంట్ అయితే చేస్తున్నాను. ఇలా చిన్న చిన్న కుండీలలో మనము కలుపుకున్న మట్టి మిశ్రమంలో ఇలా మళ్ళీ పెట్టేసుకున్నాం అనుకోండి, ఒక మొక్క నుంచి 100 కొద్ది మొక్కలు అయితే మనకు తయారైపోతాయి. ప్రతిసారి మనం చామంతి మొక్కల్ని నర్సరీకి వెళ్ళి మనం తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఇలా పిలకలు వచ్చిన మొక్కల్ని ఇలా మనం నాటేసుకోవచ్చు. లేకపోతే స్టెమ్స్ అయినా కూడా మనం కట్ చేసి పెట్టేసామనుకోండి, ఒక మొక్క నుంచి చాలా మొక్కలు అనేది మనకు తయారైపోతాయి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదండి, నాకు ఒక మొక్క నుంచి 4 మొక్కలు అయితే వచ్చాయి. పక్కనే పిలకలు అయితే వచ్చేసాయి కదండి. ఈ మొక్కకైతే నేను ఇట్లా ఎండిపోయిన స్టెమ్స్ ఆకులు అయితే తీసేసాను. కుళ్ళిపోయిన వేరుంటే అది కూడా నేను తీసేసానండి. ఇప్పుడు ఇది హెల్తీగా ఉన్న ఈ మొక్కనైతే రీపాట్ చేసుకుంటున్నాను. ఇలా నేను కలుపుకున్న మంచి మట్టి మిశ్రమం అనమాట, అంటే లూజ్ సాయిల్ అనమాట. ఈ లూజ్ సాయిల్లో మళ్ళీ మనం నాటేసుకున్నాం అనుకోండి, చాలా చక్కగా హెల్తీగా మన మొక్క అనేది గ్రో అయిపోతుంది. మట్టి ఇలా పొడిగా ఉండాలండి. మట్టి మిశ్రమంలోనే మొక్కను పెట్టుకుంటే మొక్క ఎట్టి పరిస్థితిలో కూడా చనిపోయే అవకాశం ఉండదండి. మట్టి అలా కాకుండా బంకగా గట్టిగా ఉందనుకోండి, వేరు వ్యవస్థ అనేది కింద స్ప్రెడ్ అవ్వదు. మనం పైన వాటర్ పోసినా కూడా అది లాక్ అయిపోవడము, మొక్క అయితే చనిపోవడం జరుగుతుంది. సో మన మట్టి మిశ్రమం ఎలా ఉండాలి అనేది ఇవాళ వీడియోలో అయితే చూపించాను కదా. అలా లూజ్ సాయిల్ తయారు చేసుకొని పెట్టుకున్నారనుకోండి, చక్కగా అయితే చామంతి ప్లాంట్స్ గ్రో అయిపోతాయి. ఫ్రెండ్స్, ఇక మనకి సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి 3 మంత్స్ మనకి గ్రోత్ స్టేజ్, 3 మంత్స్ ఫ్లవరింగ్ స్టేజ్ అనేది ఉంటుంది కదా. సో మనకి దాదాపు 6 మంత్స్ వరకు ఈ మొక్క అనేది చనిపోవడం జరగదండి. ఇలాంటి పొడిగా ఉన్న మట్టి మిశ్రమం మనం తయారు చేసుకొని మొక్కను అనేది పెట్టామనుకోండి, చాలా హెల్తీగా చక్కగా పెరుగుతుంది. ఇలా మనం నాటేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఈ పార్ట్స్ ని ఎండకైతే ఎక్స్పోజ్ చేయకూడదండి. మళ్ళీ సెమీ షేడ్ లోకి పెట్టేయాలి. మళ్ళీ ఇది కొద్దిగా రీఫ్రెష్ అయ్యే వరకు సెమీ షేడ్ లో ఉండాలి. అప్పుడప్పుడు వాటర్ కొద్దిగా ఇవ్వాలి. ఓవర్ వాటరింగ్ ఇచ్చినా కూడా మనకి చనిపోతాయి. కాబట్టి రోజుకి కొన్ని మొక్కలు చొప్పున ఈ విధంగా ట్రాన్స్ప్లాంట్ చేసుకోండి. జూన్, జూలై, ఆగస్ట్ అంతా బుషిగా పెరుగుతూ మొగ్గలు కూడా మనకి స్టార్ట్ అయిపోతాయి. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం అందరము కూడా ఈ సీజన్లో ఎలా మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు అందరికీ చూపించానండి. ఈ వీడియో మీ అందరికీ యూజ్ఫుల్ అని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విష్ యూ హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ.